హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వంకాయ దమ్ బిర్యానీ చేస్తున్నాం. వంకాయ హాఫ్ కిలో వంకాయలు ఫ్రెండ్స్, కిలో రైస్ తీసుకున్నాం, సన్న బియ్యమే. ఇవన్నీ రెడీ చేసి ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలు అన్నీ ఫ్రై చేసినాం. అదే ఆయిల్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. కొన్ని పచ్చిమిరపకాయలు ఫ్రెండ్స్. ఇవిగోండి బిర్యానీ దినుసులు అన్నీ వేసేస్తున్నాం. పుదీనా, కొంచెం కొత్తిమీర ఫ్రెండ్స్. ఒక టమోటా మొత్తం ఇలా కట్ చేసి వేసేసుకోవాలి ఫ్రెండ్స్. టమోటాలు ఇవన్నీ మగ్గాయి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అందు. ఇప్పుడు కొంచెం కారం, ఒక స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు. ఇప్పుడు గరం మసాలా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక కప్పు పెరిగేస్తున్నాం ఫ్రెండ్స్. వంకాయలన్నీ ఇలా పొడవుగా ఫ్రెండ్స్. ఈ మసాలాలో ఈ వంకాయలన్నీ వేసి కొంచెం మగ్గని ఫ్రెండ్స్. ఇవన్నీ వేసాం కదా, కొంచెం కలబెట్టి ఇంకా మూత పెట్టేద్దాం. ఎందుకంటే వంకాయలకు కూడా ఉప్పు కారం పట్టింది ఫ్రెండ్స్. వంకాయలన్నీ హాఫ్ బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు ఇవి రెడీ అయింది కాబట్టి ఇంకా రైస్ కూడా ఇదిగోండి, రైస్ కూడా రెడీ చేసుకుంటున్నాం. అంటే వంకాయలు రైస్ కలిపి వండొచ్చు, మేము విడివిడిగా చేస్తున్నాం ఫ్రెండ్స్. అన్నం అంతా రెడీ అయింది ఫ్రెండ్స్. ఇలా రైస్ విడివిడిగా తీసుకొని లేయర్ ప్రకారం వేసుకోవడమే. ఇగోండి ఉల్లిపాయలు ఫ్రై చేసినాయి, కొత్తిమీర ఫ్రెండ్స్. పైన కూడా ఇలా వేసాము, అడుగున కూడా వంకాయలు అందు వేసాము. ఇగోండి ఉల్లిపాయలు ఫ్రెండ్స్. కొంచెం పైన నిమ్మరసం వేసుకుందాం. కొంచెం కలర్ ఫుడ్ ఫ్రెండ్స్. బిర్యానీ రెడీ అయింది, చూద్దాం రండి. వంకాయ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా దించేసుకోవటమే. హాయ్ ఫ్రెండ్స్, వంకాయ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, నిమ్మకాయలు, ఉల్లిపాయలు. నిమ్మకాయ అంతా ఇలా పిండుకొని తినాలి ఫ్రెండ్స్. సూపర్గా ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. వంకాయ బిర్యానీ కదా అని ఈజీగా తీసేయద్దు, బాగుంది, సూపర్గా ఉంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.